కూర్చో, దేవుని ముందు ఓపికతో ఎదురు చూడు, తప్పకుండా ఇస్తాడు. శారాకి ఇచ్చినోడు, రెబ్కాకి ఇచ్చినోడు, హన్నాకి ఇచ్చినోడు, రాహేలుకి ఇచ్చినోడు నీకు ఇవ్వడాయండి. ఆయన ఇస్తాడు. ఓపికతో ఆయన పాదాల దగ్గర ఎదురు చూడు. కుటుంబ పరిస్థితుల మార్పు విషయంలో కూడా నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ప్రార్థనలు చేస్తున్నా కానీ జవాబు రావట్లేదని కృంగిపోవద్దు. జవాబు దేవుడు ఇచ్చేంత వరకు ప్రార్థన ఆపకూడదు, ఓపిక కోల్పోకూడదు. నీ ఓర్పును చూడని దేవుణ్ణి, నీ ఓపిక, నీ సహనం, నువ్వు కార్యం లేట్ అయినా కూడా విశ్వాసం వదిలిపెట్టకుండా, కార్యం ఆలస్యమైనా కూడా నువ్వు విశ్వాసంతో దేవుని కోసం చూస్తా ఉన్నావు చూడు, తెగ నచ్చుతావు నువ్వు దేవునికి. నీ మొండితనం చూడని దేవుణ్ణి, నీ ఓర్పును చూడని దేవుణ్ణి. అది అన్ని విషయాలలో వర్తిస్తుందండి. ఇది సేవలో కూడా ఇదే వర్తిస్తుంది. సేవ చేయడానికి పూనుకున్నావు, మొర పెడుతున్నావు, మొత్తుకుంటున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కొంత ఫలం చూసావు, ఇంకా ఫలం చూడాలని ఆశపడుతున్నావు, కానీ జరగట్లేదు. డోంట్ వరీ, ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకోనుండు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు పట్టజాలన్నంత విస్తారమైన ఆత్మల్ని ఆయన సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పకుండా కృపనిస్తాడు. ఆఖరి మాట, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు పడతా లెగుస్తా ఉన్నావు. ఓకే, కొంతమందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, మరి ఎట్లా నా ఆత్మీయ జీవితం స్థిరంగా లేదు, 4 రోజులు ఆత్మీయంగా బలంగా ఉంటే 5వ రోజు నేను తేడా పడుతున్నాను, మళ్ళీ బలహీన పడుతున్నాను, దేవుని దగ్గర రావాలంటే ముఖం చెల్లట్లా. నేను చెప్తున్నాను నీకు ఒక సలహా. ఓకే, ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా ఉన్నావు, కానీ నువ్వు పడతా ఉండాలి అని అయితే అనుకోవటం లేదు, స్థిరంగా నిలిచి ఉండాలని అయితే నీ గుండెల్లో ఆశ ఉంది, కానీ నిలవలేక పడుతున్నావు కొన్ని సన్నివేశాల్లో, కొన్ని ఘట్టాల్లో. అయితే దేవుడు దానికి నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, దీన్ని కూడా నువ్వు దేవుని ముందుకు తీసుకెళ్ళు. నువ్వు పడతా లెగుస్తా ఉన్న స్థితిలో దేవునికి దూరం కావాకు. పడతా లెగుస్తా కూడా నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చో. అంటే పడమని చెప్పట్లా నేను. పడతా లెగుస్తా ఉన్న స్థితిలో సాతాను ఏమంటాడంటే, ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తావు నువ్వు అంటాడు. వాడి మాట వినవాకు. నా దేవుడు నన్ను త్రోసివేయడు, నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్తాను, ఆయనే నాకు ఆ బలాన్ని ఇస్తాడు, నేను నిలబడతాను, ఆయన నన్ను నిలబెడతాడు. నువ్వు అలా కాకుండా దేవునికి దూరం అయ్యావు అనుకో, ఇక నువ్వు ఫిక్స్ అయిపోయావని అర్థం పడిపోవడానికి. అట్లా కాకుండా నువ్వు దేవుని దగ్గరికి పదే వస్తున్నావు అనుకో, పోరాడుతున్నావు అని అర్థం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తితే సంతోషపడతాను నేను కూడా. ఏమర్థమైంది? నీ అడుగులు జారిన వేళ సాతాను నీ దగ్గరకు చేరి దేవునికి దూరం కమ్మంటాడు. దూరం కావటానికి లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మొంగమూరి దేవదాసయ్య గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. పెద్ద ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా? ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా? నా భాషలో చెబుతున్నా. సరే, నువ్వు ఎదవ అయితే అయ్యావు, అట్లానే వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళయ్యి అన్నాడు. అట్లానే ఆ స్థితిలో నేను వెళ్ళి మోకాళ్ళయ్యి అన్నాడు. నేను పెద్ద పనికి మాలిన దాన్ని, బలహీనరాల్ని అన్న ఫీలింగ్ నీకుందా? అట్లయితే నువ్వు ఆ స్థితిలోనే వెళ్ళి ఆయన దగ్గర మోకాళ్ళేయమన్నాడు. ఎలాంటి మాటో చూడండి. నీ బలహీనతలను సాతాను నీకు చూపించి దేవునికి దూరం కా, దేవుడు నిన్ను ఒప్పుకోడు అంటాడు. నువ్వు వాడి మాట వినొద్దు. నన్ను కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు, బలపరిస్తే బలపరుస్తాడు, నేను ఆయన దగ్గరికే వెళతా, ఆయన వదలను. ఏమనాలి? నేను ఆయన దగ్గరికే వెళతా, ఆయన మాత్రం వదిలిపెట్టను. నేను, నా దేవుడు నాకు బలం ఇచ్చిందాక, యెహెజ్కేలు నీవు చక్కగా నిలబడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అన్నప్పుడు యెహెజ్కేలు నిలవలేకపోయాడు. ఆత్మ యెహెజ్కేలు నిలబెట్టినట్టు అవసరమైతే నా దేవుడు తన ఆత్మను పంపి నన్ను నిలబెట్టుకుంటాడు. అప్పటిదాకా నేను ఆయన పాదాలైతే వదిలిపెట్టను. నేను ఆయన సన్నిధినే గాచుకుంటాను, ఆయనకి దూరం అయితే కాను అని. నువ్వు దేవుని పాదాలను ఆశ్రయించటం మానకూడదు. అక్కడ కూడా నీకు ఓర్పు అవసరమై ఉంది. కొన్నిసార్లు విసుగొచ్చిద్ది నీకు, ఇది ఎట్లా ప్రభా, ఇన్నిసార్లు నా ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు అంటే, నిన్ను బాధ పెట్టడం అంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను నీకు తగను ప్రభువా, పనికిరాను ప్రభువా, పనికిరాను దాని ప్రభువా, పనికిరాను అండి ప్రభువా,
అసహ్యుణ్ణి ప్రభు, అసహ్యురాల్ని ప్రభు అని నీకు బాధ కలిగిద్ది. దేవుని ముందు అది చెప్పుకొని దుఃఖపడతా ఉంటావు. అయితే నేను చెప్తున్న సమాధానం ఏంటంటే, అలా అనుకొని నిన్ను నువ్వే అసహించుకొని దేవునికి దూరం కావాక, దేవునికి దూరం కావాక, ఆయన పాదాలను వదిలిపెట్టవాక. ఒక్కటే విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నీ వల్ల కాకపోతే దేవుడు తన ఆత్మను నీలోనికి పంపైనా నేను నిలబెడతాడు. గడి గొడ్డు, నువ్వు గెలవలేకపోతే దేవుడు తన ఆత్మని హెజ్కేలులోకి పంపించినట్టు నీలోనికి పంపించైనా నిన్ను నిలబెడతాడు. అలా నిలబెట్టిన దాకా నువ్వు పట్టు వదిలిపెట్టద్దు. ఓపికతో ఆయన సన్నిధిలో కాచుకో. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నేను బలహీనుణ్ణి అని నీకు అనిపించిన వేళ కూడా నువ్వు దేవుని పాదాల దగ్గరికి పో. నేను బలహీనురాలిని అనిపించిన వేళ కూడా నువ్వు దేవుని పాదాల దగ్గరికి పో. మానవద్దు. ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి మళ్ళా నిన్ను పురికొల్పి బలపరుస్తాడు. ఆయన తీసుకునే స్టెప్స్ ఆయన తీసుకుంటాడు. ఎట్టకేలకు నిన్ను నిలబెడతాడు. ఒకటే మనం గుర్తించాల్సింది, చివరిగా చెప్తున్న లాస్ట్ మాట. ఉయ్యాల్లో పసిబిడ్డ తనంతటా తాను పరిపూర్ణుడు కాలేడు. దేవుడు నిర్ణయించిన కాలానికి వాడు పెద్ద అవుతాడు. వాడు 8 ఏళ్ల వాడైనప్పుడు ఎంత ఉంటాడు? 8 ఏళ్ల వాడైనప్పుడు ఎంత ఉంటాడు? పెద్దగా చెప్పండి. ఇంక అయిపోయింది, ప్రార్థన చేయబోతున్నాను, తొందరగా చెప్పండి. ఎంత ఉంటాడు అనుకోండి. 8 ఏళ్ల వాడైనప్పుడు ఎంత ఉంటాడు అనుకోండి. ఇక ఇంత వయసు వచ్చిన దగ్గర నుంచి వాడు కాళ్ళు జాపి, ఈ కాళ్ళు ఇటు జాపి, ఈ చేతులు ఇలా అంట, ఈ చేతులు ఇలా అంట. ఎందుకు? పొడుగు కావాలని. ట్రై చేసి వాడు అవుతాడా? పెద్దగా చెప్పండి. 1 నెల కష్టపడితే అవుతాడా? 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం. వాడు సంవత్సరం కష్టపడ్డా 21 సంవత్సరం వయసు ఉన్నోడి హైట్కి అయితే వాడు రాలేడు. రాగలడా? మరి ఇప్పుడు వాడు కాళ్ళు చేతులు జాడించాలా, లేకపోతే అవి మానుకొని ఇంకో పని చేయాలా? వాడు కొన్ని పనులు చేస్తే చాలు, వాడు ఆ ఎత్తుకు వచ్చేటట్టు దేవుడే చేస్తాడు. వాడు ఏం చేయాలి తెలుసా? డైలీ 3 పూట్ల ఆహారం తీసుకోవాలి. మనం కూడా ఈ ఆహారాన్ని తీసుకోవాలి. వాడు చేయాల్సిన పని ఏంది? డైలీ 3 పూట్ల ఈ ఆహారం. ఇందులో 2 రకాలు ఉంది. డైలీ తినే జనరల్ ఫుడ్ ఉంది, ఇందాక చెప్పిన కాస్త పౌష్టికాహారం, కాస్త పండ్లు ఫలాలు, పౌష్టికాహారం తీసుకుంటే ఇంకొంచెం తొందరగా గ్రోత్ ఉంటుంది అన్నమాట. అట్లాగే మనకు కూడా భక్తుల చరిత్రలు, భక్తుల జీవితాలు, ఇందులోని విశేషమైన సంగతులు మనకి 2 విధాలుగా ఉపయోగపడతాయి. మనం స్పీడ్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడతాయి మనకి ఈ ఆహారం, మనం ఆత్మీయంగా ఎదగడానికి. రెండవది, వాడు ఇంకో పని చేయాలా, రోజు స్నానం చేయాలా. ఏం చేయాలా? కనీసం రోజుకి 1 పూటైనా. పెద్దగా చెప్పండి. మీరు చేస్తారా? రోజు చేస్తారా? చేయరా? చేయకపోతే పేషెంట్లు అవుతారు. చేయాలి రోజుకి ఒకసారైనా. అలాగే మనం కూడా డైలీ యేసు రక్తంలో ప్రతిరోజు మన దోషాలు కడుక్కోవాలి. అర్థమైందా? ఒక చిన్నవాడు ఎదగడానికి ఇంతకు మించి ఏం చేస్తాడు? 1 తిండి, 2వది శుభ్రపరుచుకునే ప్రక్రియ. శుభ్రపరుచుకునే ప్రక్రియలో కాలకృత్యాలు కూడా ఉంటాయి. విసర్జించాల్సినవి విసర్జించాలి, తీసుకోవాల్సినవి. ఇప్పుడు మీకు ఇంకోటి గుర్తొచ్చింది, 3వ పాయింట్. మనం కొన్ని విసర్జించాల్సినవి ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు విసర్జించాల్సినవి విసర్జించాలి, స్వీకరించాల్సినవి ప్రతిరోజు. ఒక చిన్నోడు ఎదగటానికి చేసే పనులు ఇవే. మొట్టమొదటిది ఏం చెప్పాను? తినటం. 2వది స్నానం. 3వది విసర్జనలు, స్వీకరణలు. విసర్జించాల్సినవి విసర్జించాలి, స్వీకరించాల్సినవి. ఈ 3 మెయిన్గా వాడు చేస్తాడు. 4వది ఏం చేస్తాడు తెలుసా? వాడు ఆడతా పాడతా వాడు చదువు కార్యక్రమాలు గట్రా చేస్తాడు. వాడు దైనందిన జీవితంలో చేసే పనులు వాడు చేస్తాడు. మనం చూడండి, గమనించండి, నీ పిల్లలే. ఎప్పుడు వాడు పొడుగు కావడానికి ట్రై చేసినప్పుడు ఎప్పుడు మనకు కనపడదు, కానీ చూస్తూనే వాడు అమ్మను మించి వెళ్ళిపోతాడు.
పొత్తిళ్లలో పసికందుగా చేతిలో పట్టుకొని పాలిచ్చిన అమ్మ వాడిని చూస్తా ఉండగానే వాడు అమ్మకాలను మించిపోతాడు, అమ్మకన్నా మించి. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ నా ముందు నిలబడింది, మా ఇటు చూసిద్ది. మా అమ్మను మించి పోయాను నేను. మా అమ్మేం తాళ్ళు కట్టి లాగల రోజు నన్ను. పోనీ నేనన్నా లాక్కోవాలా. నేను చేయాల్సిన 4 పనులు నేను చేసుకుంటా వచ్చాను. ఆటోమేటిక్గా నా బాడీ పెరిగిపోయింది. ఒక టైం వచ్చేటప్పటికి నేను పరిపూర్ణతలోకి వెళ్ళిపోయాను. ఆత్మీయ జీవితంలో కూడా ఇవే వర్తిస్తాయి. దీన్ని పేతురు చెప్పాడు. కొంతకాలము సహించిన మీదట ప్రభువు తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం 10వ వచనం నుంచి చూడండి, లేకపోతే 10వ వచనం నుంచి చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆ మాటకు అర్థమైంది? ఆ ఒక్కటి చెప్పండి, ప్రార్థన చేస్తా. తానే మిమ్మును అంటే మనంతటా మనం అయ్యేది కాదన్నమాట. అది ఆయనే తేవాల పరిపూర్ణత మనలోకి. అందుకని ఆయన ఏం చేశాడు? 4 సంగతులు చెప్పాడు. మొట్టమొదటిది, ప్రతిరోజు నేను నీకు ఇచ్చిన జీవాహారము తిను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు నా రక్తంలో నీ పాపదోషములన్నీ కడుక్కొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండు. 2, మూడవది, నేను విసర్జించమన్నవి విసర్జించు, నేను చేపట్టమన్నవి చేపట్టు. 3, నాలుగవది, నేను నీకు అప్పగించినటువంటి బాధ్యతలు కార్యక్రమాలు జాగ్రత్తగా నెరవేర్చుకుంటా ముందుకు సాగు. క్రమక్రమంగా నీకు తెలియకుండానే నీలో ఆ సంపూర్ణత నేను తీసుకొచ్చి ఒకనాటికి నేను అనుకున్న కొలతలోకి నేను చేరుస్తానని దేవుడే మాట్లాడుతున్నాడు. అర్థమైతే గట్టిగా కొట్టొచ్చు. ఇక ఈ పరిపూర్ణత కోసం మనం కుస్తీలు దేవుడు నిర్ణయించిన ప్రకారం తానే మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. అయితే ఆయన చెప్పిన 4 మనం చేయాలి. విసర్జించాల్సినవి విసర్జించకుండా కడుపులోనే పెట్టుకుంటే సచ్చి ఊరుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా. అవునా? అలాగే దేవుడు విసర్జించమన్న వాటిని కూడా విసర్జించి మన వంతు మనం జాగ్రత్త పడాలి. అర్థమైందా? ఒక చిన్నవాడి ఎదుగుదలకి వాడు ఏమేం చేస్తాడో మీరు గమనించినట్లయితే మన ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు కూడా అవే వర్తిస్తాయి. వాటిని అనుసరించిన ఎడల మనకు తెలియకుండానే మనలో ఆ పరిపూర్ణత వచ్చేస్తుంది. దేవుడు రూపుదిద్దుతాడు. ఇదంతా నెరవేర్చడానికి దేవునికి టైం పట్టిద్ది. మనకి ఓర్పు కావాలి. ఏం కావాలి? ఇంకెప్పుడన్నా నేను పరిపూర్ణాలయ్యేది, ఇంకెప్పుడన్నా నేను పరిపూర్ణుడయ్యేది, ఇంకెప్పుడన్నా ఈ పాపాలను గెలిచేది, ఇంకెప్పుడన్నా ఈ దరిద్రాన్ని గెలిచేది. తమ్ముడు, తప్పకుండా టైం వచ్చింది. నువ్వు గెలుస్తావు తమ్ముడు, నువ్వు గెలుస్తావు. నువ్వు వదిలేస్తావు వాటిని, నువ్వే సవాలుకరంగా నిలబడతావు. చెల్లి, నువ్వు గెలుస్తావురా, నువ్వు గెలుస్తావు. నువ్వు వదిలేస్తావు వాటిని. వాటి మీద నీకు జయం తప్పకుండా వచ్చింది. నీకు అనిపించింది నీ మనసులో ఎప్పుడు ఇంకెప్పుడని. తప్పకుండా దేవుడు ఆ టైం తీసుకొస్తాడు నీకు. ఆనాడు నీకే ఆశ్చర్యం కలిగిద్ది. అసలు ఎలా విసర్జించాను వీటిని, నేను అసలు ఎలా గెలవగలిగాను వీటిని అని నీకే ఆశ్చర్యం కలిగిద్ది. అలాంటి కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ. రా, మోకాళ్ళ మీదకి రా. అలాంటి కృప మనందరికీ దేవుడు తోడుగా ఉంచునుగాక. ఈరోజు తీర్మానం చేద్దాం. దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకోవడానికి తీర్మానం చేద్దాం. దేవుని సన్నిధిలో ఓర్పు కలిగి నడుచుకోవడానికి తీర్మానం చేద్దాం. అందరు ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్ ద్వారా జూమ్లో కనపడుతున్నోళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ప్రోత్సహించబడదాం, ఓర్పును అమల్లో పెడదాం, ఓర్పును నేర్చుకుందాం, ఓర్పుని అనుగ్రహించమని దేవుణ్ణి కోరుకుందాం. ఓర్పులో నేను పెంపొందడానికి సహాయం చేయమని దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నన్ను పరిపూర్ణుడిగా చేయమని అడుగుదాం, నన్ను పరిపూర్ణాలుగా చేయమని అడుగుదాం, పాపం మీద జయమిమ్మని అడుగుదాం, నీ ఆత్మను నాలోనికి పంపి నన్ను బలపరచమని అడుగుదాం, నా బిడ్డల్ని రక్షించమని అడుగుదాం, నా కుటుంబ సభ్యులను రక్షించమని అడుగుదాం. వాళ్ళని నీ సన్నిధిలోకి తీసుకొస్తున్నా, నువ్వు మారుస్తావని ఓపికతో కాచుకుంటున్నా ప్రభువా అని దేవునికి చెప్పుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. ఇది ప్రార్థనా సమయం.
తండ్రి నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నీవు నాతో మాట్లాడిన స్పష్టమైన ప్రతి మాట కొరకై వందనాలు. ఓర్పును గురించి నేర్పినందుకు స్తోత్రాలు. విశ్వాసాన్ని కలిగే పరీక్షలను చూసి కంగారు పడుతున్నాం, కానీ అది ఓర్పును డెవలప్ చేస్తుందని ఈరోజు అర్థమైంది ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. నన్ను నిబ్బరపరిచినందుకు నీకు స్తోత్రాలు. నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రాలు. వెన్ను తట్టినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. తప్పకుండా నిలబడతాను ప్రభువా, నువ్వు నన్ను నిలబెడతావు. తప్పకుండా నేను బలపడతాను, నువ్వు నన్ను బలపరుస్తావు. తప్పకుండా గెలుస్తాను, నువ్వు నన్ను గెలిపిస్తావు. తప్పకుండా నేను సాధిస్తాను, నువ్వే ఆ శక్తిని నాకు ఇస్తావు. భూమి ఆకాశముల మధ్య గాలిలో నిలబడేంత శక్తిని నువ్వే నాకు ఇస్తావు. భూమి ఆకర్షణలను అధిగమించి శూన్యంలో నిలవగలిగేంత శక్తిని నువ్వు నాకు ఇవ్వగలవు. నీకు కృతజ్ఞతలు, వందనాలు ఈరోజు నాతో మాట్లాడినందుకు అంటూ స్తోత్రాలు చెల్లించుదాం. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. చెప్దాం దేవునికి మీ తీర్మానాలు చెప్పండి, మీ ప్రార్థన విన్నపాలు చెప్పండి, మీ మనవులు ఆయనకు తెలియజేయండి. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట
పాటబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా పాడో నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా. నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా. నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా నీకే నా స్తుతి ఆరాధనా నజరేయుడా నజరేయుడా నా యేసు రాజా నీకే ఆరాధన స్తుతి నా ప్రాణ ప్రియుడా ప్రియుడా నా ప్రాణ ప్రియుడా యేసు 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 రాజా నీకు స్తుతి 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 స్తుతి. ఇదిగో నీ పిల్లలమైన మా అందరి స్తుతుల సింహాసనం నీకే 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 నీకే. మా పరలోక తండ్రి మా నాన్న నీకు స్తుతి నాన్న స్తుతి 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 స్తుతి. మమ్మల్ని బాగు చేయగల నాన్న, స్వస్థపరచగల నాన్న, బ్రతికించగల నాన్న, విడిపించగల నాన్న, మాకై త్యాగము చేసిన మా తండ్రి మా తండ్రి మా తండ్రి మా ఆదరణకర్త. ఇదిగో స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. యుగయుగములకు నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములకు పూర్వము యుగాంతము సదాకాలము నీకే చెల్లునుగాక నీకే కలుగునుగాక. ఇదంతయు యేసు నామములోనే తండ్రి, యేసు నామములోనే తండ్రి. ఆమేన్.